హాయ్. హలో హలో. నేను ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్‌లో కలిసాను నేను అవును, శ్రీలీల గారిని. దాని తర్వాత నేను చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. యూ చేంజ్డ్ ఎ లాట్. ఇంకా అందంగా, ఇంత గ్లో చేస్తూ అండ్ ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ గారి సినిమాలో శ్రీలీల గారు కూడా చేశారు అని చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకంటే మీ కళ్ళ ముందు కరెక్ట్గా యూఆర్ సీయింగ్ దట్ ఎస్. గ్రాఫ్ కదా. సో Yeah. ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు సీ యూ. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఎలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యానో, బేసిక్గా డెఫినెట్లీ ఉంటుంది కదా పవర్ స్టార్ గారితో వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్క యాక్ట్రెసెస్ బకెట్ లిస్ట్లో ఉంటుందేమో, అది Yeah. టాప్లో ఉంటుందేమో మేబీ. Yeah. సో మీకు ఆ కళ నెరవేరింది. Yeah. అది డ్రీమ్గా మీకు ఉండిందా? డెఫినెట్లీ ఐ థింక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈవెన్ దిస్ జనరేషన్ ఆయన అప్పుడు వేసుకున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ట్రెండ్లోకి. సో వీ వర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆయన స్వాగ్ ఆయన అండ్ ఎస్పెషలీ ఈవెన్ ద డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇట్స్ ఆబ్వియస్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ థింక్ ఏ హీరోయిన్కి అయినా మీరు అడిగితే ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద బకెట్ లిస్ట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. బికాజ్ చాలా ఇయర్స్ తర్వాత ఆ వింటేజ్ లుక్లో పవర్ స్టార్ గారిని చూడబోతున్నాం. అండ్ దాంట్లో మీరు ఆయన స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ఐ థింక్. యా ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ ఎక్కడ మా డైరెక్టర్ గారు సడన్గా వచ్చి కట్ చెప్తారు అని టెన్షన్. హరిశంకర్ గారు లేరు కదా ఆయన ఆఫీస్. ఆయన ఆఫీస్లో ఆయన లేరు కదా. బిఫోర్ నేను ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడిగే దానికంటే ముందు డెఫినెట్గా లీలా లైక్ తెలుగు సినిమాలన్నీ చాలా చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది. బేసిక్గా మదర్ తెలుగు కాబట్టి. అయితే పవర్ స్టార్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా లీలా మీకు? ఐ థింక్ ఇట్ వాజ్ ఖుషి అండి. ఓకే. ఖుషి అండ్ ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ అంటే నాకు బాగా గుర్తున్న. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అనదర్ ఫిల్మ్. యాక్చువల్లీ ఒక బ్యాంటర్ ఉంటుంది ఆయనకి ఇలియానా మధ్యలో, జల్సా. జల్సా. బట్ ఆ బ్యాంటర్ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే నేను తిడతాను, నువ్వు పడతాను, నేను పడతాను అన్నప్పుడు ఆ బ్యాంటర్ నాకు చాలా ఐ లైక్ ఇట్ అ లాట్. రైట్. సో దట్ వాజ్ వన్ థింగ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి ఆబ్వియస్లీ. రైట్. సో వెన్ లైక్ అసలు అంటే హరిశంకర్ గారు ఫస్ట్ చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? లైక్ ఆయన ఫస్ట్ చెప్పలేదండి. చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు ఆయన. ఒక సినిమాని ఎప్పుడు దిస్ వాజ్ వెన్ ఇట్ ఫస్ట్ టుక్ ఆఫ్, మధ్యలో గ్యాప్ రాకుండా ముందు ఫస్ట్ వెన్ ఇట్ టుక్ ఆఫ్, ఆ టైంలో ఇలా వస్తుంది కాదమ్మా ఒక లుక్ టెస్ట్ లా చేయాలనుకుంటున్నామని. ఓకే అండి. సినిమా గురించి ఏం చెప్పలేదు, ఏమీ లేదు. ఒక సర్ప్రైజ్, ఎవ్వరు ఏమీ తెలియదు. ఓకే. ఆయన ఒక సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకు ఒక లుక్ టెస్ట్ అలా చేయాలనుకుంటున్నాం. ఓకే. సో వెళ్ళాను, ఒక 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేశాము. అండ్ సడన్గా ఆడిషన్, నాకు ప్యాక్ అయిపోతాను. బట్ ది కైండ్ ఆఫ్ ఆడిషన్ అండ్ దే వాజ్ అంటే ఒక క్రయింగ్ సీన్ ఉండింది. దాని తర్వాత ఒక కొన్ని వాళ్ళు ఏవో చేయించారు ఆయన. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిమిడేటింగ్ ఇనిషియలీ. హరిశంకర్ గారు ఇస్ వెరీ గ్రిప్, లైక్ ఆయన క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. సో నేను వచ్చి బాబోయ్ ఎక్కడ. అండ్ ఆయనకి ఏంటి, నువ్వు తెలుగు అమ్మాయి కదా, సో నీకు అసలు డైలాగులు ఇచ్చే ఇది కూడా అవసరం లేదమ్మా, నువ్వు పటపట చెప్పేసేయాలి. నేను ఓకే ఓకే. బట్ అలా జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ పాజిటివ్, గాడ్ వాజ్ కైండ్. అండ్ దాని తర్వాత మేము కొంచెం షూట్ చేసి ఒక గ్యాప్ వచ్చింది. అండ్ అప్పుడు ఇట్ వాజ్ మల్టిపుల్ థింగ్స్, అసలు జరుగుతుందో లేదో చాలామంది చాలా అండ్ ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ రియలీ లైక్ ఓ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. కానీ దాని తర్వాత అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను, ఈవెన్ ఇన్ లైఫ్ దట్ ఒకటి జరిగితే ఒక రీజన్కి జరుగుద్ది. బికాజ్ దాని తర్వాత ఆయన చేంజెస్, ఆయన ఐ థింక్ హరిశంకర్ గారు స్పెండ్ మోర్ టైం స్క్రిప్ట్ మీద. ఆయన ఇంకా కొత్త యాంగిల్స్ తీసుకొని వచ్చి అండ్ he did a fantastic job, like amazing. రైట్. సో అలాగా ఆ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత ఆయన తెలిసిన తర్వాత ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 99. సో షూటింగ్ కంటే ముందే తెలిసింది. ముందే తెలిసింది. నేను అడిగాను ఫస్ట్ దాచిపెడుతున్నారు ఎందుకంటే, ఆయన ఏమీ చెప్పారండి. సో ఐమ్ లైక్ ఎందుకు దాచిపెడుతున్నారు, చెప్పండి అన్నప్పుడు ఫైనల్గా చెప్పారు. ఏంటంటే జోక్ చేస్తారా, నిజం చెప్పండి అన్నాను. లేదమ్మా సీరియస్గా చెప్తున్నాను అన్నారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓ యాక్చువల్లీ. అండ్ అప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్
మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈజ్ ఫుల్లీ ఫేవరెట్. ఐ నో. అందుకే అడుగుతున్నాను. సో షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే. డెఫినెట్లీ అంటే విన్నప్పుడు బాగుంటుంది. వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు నేను స్పెషల్లీ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం, సో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా, ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం. అండ్ ఆయనకి ఎప్పుడు ఆయన ఇట్ వాజ్ ఆల్వేస్ సార్ ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని, ఓకే షార్ట్లో వచ్చినప్పుడు సార్కి ఒక 2 minutes పడుతుందేమో ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు, యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ అని 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ కదా. సో నేనేమనుకున్నా అంటే ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ ఎందుకని అలా అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో. అది ఆయన ఐ థింక్ హరీష్ శంకర్ గారి డిసిషన్ అది. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. అంటే ఆన్ ది స్పాట్, లైక్ బిఫోర్ ద షో. ఆన్ ది స్పాట్ వచ్చారు, టప్పా టప్పా ఆయన పని ఆయన టప్పా టప్పా. దిస్ వాజ్ మై ఫస్ట్ డే. ఆ షార్ట్ ఇంకా ఉంటుంది, ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ షార్ట్. నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్, ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరిశంకర్ గారిని చూసి నన్ను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్. బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సర్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే. సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. రైట్. కానీ ఆ ఫస్ట్ది ఇంకా నాకు గుర్తుంటుంది ఆల్వేస్. ఇట్స్ డెఫినెట్లీ ఎస్పెషలీ పవర్ స్టార్ ముందుండి మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తు లేకపోతే ఎలా అసలు. అండ్ డెఫినెట్లీ శ్రీలీల అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. రాశి గారిని అయితే చూసాం మేము రీసెంట్గా స్టెప్ వేయడం పవర్ స్టార్ గారితో. సో మీకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద? లైక్ చేయకూడదండి, చేయకూడదు. బికాజ్ ఐ ఫీల్ లైక్ అదేదైతే ఉందో అది కొంచెం బ్రేక్ చేయడానికి మా డైరెక్టర్ గారు కొంచెం ప్రయత్నించారు. దేర్ నో అంటే అవసరం లేదు. ఓకే, నీడ్ లేదు అసలు. ఈ క్యారెక్టర్ కి అవసరం లేదు, అండ్ ఈ క్యారెక్టర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది మా టీమ్ కి. సో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ వాజంట్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇట్ వాజంట్ దేర్ అన్నమాట. సో అలా పాట ఉంది కానీ డాన్స్ లేదు. కానీ బిగర్ ఫీస్ట్ సార్ డాన్స్ చేస్తారు. సో ఓకే, దాంట్లో మీరు ఉంటారు పార్ట్? ఉంటాను, బట్ ఉంటాను అంతే. ఏమనిపించింది అసలు ఫస్ట్ టైం ఏమో జీవితంలో లైక్ పాట ప్లే అవుతుంది కానీ పర్ఫామ్ చేయడానికి నాకు పండగ. ఐ వాజ్ లైక్ పెట్టి పుట్టాలి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కి. బట్ ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ బికాస్ నేను ఎస్పెషలీ సార్ అంతా డాన్స్ చేయడం ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ సినిమాలో జరిగింది. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే రిహర్సల్స్ మామూలుగా మాకు యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రిహర్సల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఐ థింక్ కేమ్ దేర్ అండ్ ఆయన 2 minutes లో ఇట్ వాజ్ జస్ట్ స్వాగ్. అండ్ ఐ ఫీల్ లైక్ డైరెక్టర్ గారికి మాస్టర్కి సార్కి ఒక కోఆర్డినేషన్ ఉండింది. సో ఆయన ఊరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసేసేవాళ్ళు. వీ ఫౌండ్ ద టేక్. సో ఫస్ట్ టైం అలా చేసినప్పుడు నేనంత అవేర్ లేను, నేను ఊరికే పాట ప్లే అవుతుంది నేను. అప్పుడే రియలైజ్ ఎప్పుడు పడితే అప్పుడు అలా టేక్ అవుతుంది. ఆయన మామూలుగా ఒక ఫ్లోలో గ్రూప్ చేసిన టేక్ తీసేసుకుంటారు. సో అది ఇంకా నేను అప్పుడు అర్థమైంది నాకు, నేను అట్ ఆల్ టైమ్స్ ఇన్ క్యారెక్టర్ ఉండాలి, ఒక్క సెకండ్ అటు ఇటు చూడకూడదు. నాకు అప్పుడు అర్థమయ్యి ఇంకా ఐ వార్మ్డ్ అప్ టు ఇట్. రైట్. మీకు చేయాలనిపించదు డాన్స్? మ్యూజిక్ ప్లే అవగానే బేసిక్గా ఒక స్టెప్ చేశానండి. ఒక స్టెప్ ఎలా ఉండేదంటే అది దేఖి లెంగే సాలాలో నా హార్ట్ బీట్లోకి ఆ పాట ఆ అమ్మాయి బిట్లో జస్ట్ అలా వెళ్ళి ఇలా ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్. చాలు. యూ హ్యాపీ? ఐ వాజ్ హ్యాపీ. వెరీ మచ్. లైక్ డెఫినెట్లీ పీపుల్ డాన్స్ ఆఫ్ కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు, పర్ఫార్మెన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. భగవంత్ కేసరిలో కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో నైస్ ఇలా
పర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి Yeah, వస్తూ yeah. ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ హరీష్ శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఆయన ఆల్వేస్ ఒక 4, 5 ఒకటి కూడా కాదు, ఒక 4, 5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా I know, ఎనర్జీ. I know. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. Yeah. షూటింగ్ టైంలో కూడా చాలా చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఆయనకు ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటిగా ఉన్న మనుషులు ఎప్పుడు ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతా. అగ్రీ. I've seen my mother also. She's extremely like that. సో అదొక ఎక్స్ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను. ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని డైలాగ్స్ నుంచి అయినా టైమింగ్స్ నుంచి అయినా ప్రతి ఒక్కటి ఎంత, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా చాలా షూట్ చేసేవాళ్ళం అండి. ఆల్మోస్ట్ 3-4 సీన్స్ లేపేసేవాళ్ళం మేము ఒక్క రోజులో. ఐ నో, యా, హీస్ వెరీ ఫాస్ట్ లైక్. ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. ఐ నో. అండ్ ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్లో. సార్కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టన్ పవర్ సీన్స్. స్టార్ గారికి సో సార్ కొంచెం మొహమాటం కొంచెం ఉన్నప్పుడు కాదు, కొంచెం చాలా ఎక్కువే చాలా అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువ మొహమాటం సార్కి. సో జస్ట్ ఇలా కాన్వర్జేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అనాలి కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే ఓకే ఫైన్ ఫైన్ అని ఆయన. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్గా చేస్తారు. లేకపోతే ఆయన అసలు చాలా క్రేజీ సీరియస్లీ. ఆయన పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్కి ఇట్స్ పోల్స్ అపార్ట్. అందుకే ఆయన్ని ఆ టైంలో ఆ మూమెంట్లో ఐ థింక్ హీ హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైం టు టైం చెప్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు హరీష్ శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్ గా డైలాగ్ కావాలి, ఎలా చెప్పించాలి ఒకసారి మీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్పీరియన్స్ అండి. బాగా అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది ఫర్ యూ. Great. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట, అంటే వన్స్ షార్ట్ అయిపోయిన తర్వాత కెమెరా ఆఫ్ అయిన తర్వాత, బికాస్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ పొలిటికలీ చాలా చాలా బిజీగా కూడా ఉన్నారు. ఆ టైం దొరికేదా అసలు మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మ్యాక్సిమం ఆయనకి ఎప్పుడు ప్యారలల్గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండి. సో ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హీ నోస్ ఎవ్రీ వన్ సేఫ్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటి ఏంటంటే ఇట్ వాజ్ అటెన్షన్ టు డీటెయిల్. అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్లో కొంచెం we get a little carried away and చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము, ఒక పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే. నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి, సార్ షార్ట్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. అక్కడ మూవలో ఒక అక్కడే ఈ లొకేషనే దిస్ పోస్టర్ దట్ యు సీ, ఓకే, దిస్ పోస్టర్ దట్ యు సీ ఇక్కడ కంప్లీట్ చెట్లు ఉన్నాయి పైన. ఆయన ఆ బెంచ్ ఉంది కదండి అక్కడ. సో ఆయన అక్కడే కూర్చున్నారు అండ్ మేము వీ వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హీ వాజ్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఆయనకి అప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అప్పుడు తెలిసింది. సో ఆయన చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేస్తారు అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. మీకేం డెఫినెట్లీ అవును, నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం, ఆర్ ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో
ఆ విషయం నేను అనుకున్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్ లో ఏమున్నాయి, మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాదు, బయట చాలా ఉంటుంది. మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. సమ్ టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. అండ్ మీకేమన్నా టెక్నిక్స్, టిప్స్ అలాంటివి ఏమన్నా చెప్పేంత దొరికింది? ఐ నో యు ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్, బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, సార్ ఏంటి సార్ మీ ఖుషి సినిమా నేను ఎన్నిసార్లు చూసాను. మీరు నమ్ముతారా లేదో, నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు, కానీ దీని వెనకాల నాకు ఐ నో, అంటే ఇది చూసిన వెంటనే నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. ఓకే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బే అయిపోతున్నా గ్యాప్లో. ఓకే, అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు. కీప్ ఇట్ రియల్ సార్, ఓకే సార్. అండ్ నేను అప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షార్ట్లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను, అమ్మ బాబోయ్, నేను ఒక ర్యాంట్గా చెప్పేశాను ఆయన్ని, మరి కబకబ వెళ్ళిపోయాను. సో ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి. రైట్. కాదు, జనరలీ సినిమాలో మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, అలా మనం ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చి మనం ట్రైలర్ చూసాం. ఇప్పటి వరకు నేను రివీల్ అవ్వలేదు, సినిమాలోనే రివీల్ అవుతుందా అంటే ట్రైలర్లో చాలా రివీల్ చేశారు. మా తల్లే సూపర్ క్యూట్ ఉండింది అసలు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి మీకు పవర్ స్టార్ గారికి మధ్యలో. ఆ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా రాశారు. ఎలా అనిపించింది ట్రైలర్? ఐ రియలీ లైక్డ్ ఇట్. ఓ మై గాడ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ట్రైలర్. అంటే మేము ఇంటర్వ్యూ అలా స్టార్ట్ చేసాం, ట్రైలర్ ఇప్పుడే వచ్చింది, మధ్యలో బ్రేక్ చూస్తున్నాం అనమాట. క్రేజీ అనిపించింది అండ్ సూపర్. అండ్ ప్రతి డైలాగ్ లైక్ అంటే మనం వచ్చే లైక్లు కాదు, ఎవరో లైక్ ఇవ్వకూడదు మన లైఫ్ కి, అది మాత్రం క్రేజీగా అనిపించింది. మనం లైక్ చేయాలి మన లైఫ్ ని అని. దట్స్ ట్రూ. యా, అలాంటి లైన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. అండ్ ఈవెన్ దేర్ బ్యాంటర్ కూడా ఇట్స్ అ బ్రీదర్. రైట్. సో అండ్ ఐ థింక్ హరీష్ శంకర్ గారి రైటింగ్ అనేది ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన టీం మొత్తం కూడా అలా పంచ్లోనే ఒక అలా, అంటే ముందు మనకి సామెతలు వచ్చేవి కదా, అలాగా మాస్ వర్జన్ ఆఫ్ దట్ లాగా అలా. అదే కదా, గోత్రం ఆగని గోత్రం ఇరగ తీసే నక్షత్రం సంథింగ్ ఉంది కదా. సో క్రేజీ అసలు. ప్రతి దాంట్లోనూ ఒక హై వచ్చేది. అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఇస్ డిఫరెంట్, బట్ ప్రతి లైన్ పంచ్ లా ఉండడం మాత్రం క్రేజీ. అది హరిశంకర్ గారికి దక్కుతుందేమో ఈ క్రెడిట్ అంతా కూడా. అండ్ ఆ పల్స్ బాగా మ్యాచ్ అయిందండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే. సో ఈ అమ్మాయి కూడా చూసినప్పుడు అదేంటోనే ఆయన కమ్బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిగింది అంటది. సో ఇట్స్ దట్ దోస్ సీన్స్ ఆర్ వెరీ క్యూట్ అండి. చాలా ఇట్స్ రైట్. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉందంటే, ఫస్ట్ మిమ్మల్ని కలిసి, మీదే రాసి కన్యా రాసా ఇందులో? సో ఓకే, నేను ఇంకా రివీల్ చేయను. దాంట్లో ఒక చిన్న యాంకర్ పార్ట్ ఉంది, అది నేనే చేశా. ఐఎమ్ నాట్ రివీలింగ్ లే, స్మాల్ది, ఊరికే చిన్నది. మీ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అది, దానికి ముందు ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా జ్యోతిష్యం, అది నేనే చేసా. యా. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్. గీతా భగత్ సింగ్ ఆల్సో. ఉత్తార్ భగత్. యా, డెఫినెట్లీ క్రేజీగా అనిపించింది అనమాట. అండ్ నా లైక్ ఇప్పుడు మనం ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మనకు ఆ హై ఇవ్వడానికి రీజన్ డైలాగ్స్తో పాటు సో మ్యూజిక్ అని చెప్పాలి. అండ్ రాక్ స్టార్ గురించి what do you say? No, fantastic. I think DSP గారు ఇచ్చిన సాంగ్స్, నీక్లింగి సాలా and or like all the songs are amazing. So I'm thoroughly looking forward టు ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎస్పెషలీ మనకి ఇప్పటికీ దట్ సినిమా కల్చర్ బతుకుందంటే మనకి, ఎస్పెషలీ అట్ టైమ్స్ ఆఫ్ ఓటీటీ ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేను అనుకుంటున్నా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దే హ్యావ్ అ ఫ్యాన్ బేస్ లైక్ దట్, ఒక ఆరా అనేది అండ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కెన్ బి గివెన్ టు పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. సో అది డెఫినెట్గా ఈ సినిమాలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో అసలు బద్దలు కొట్టేశారు. ఇట్స్ క్రేజీ. అండ్ మైత్రి
డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మెషిన్ అని చెప్పాలి. ఎస్ అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ Yes. చేస్తూ ఉన్నారు, హిట్స్ కొడుతున్నారు Yeah. వాళ్ళైతే. సో వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉంది లీలా ఫీల్? ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే మేము ముందు కూడా వర్క్ చేసాము. అండ్ ప్లస్ ఈవెన్ ఐ న్యూ దెమ్ వెరీ వెల్. అందుకే Again, yeah. పుష్ప అండ్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఎప్పుడు మాకు ఒక కాన్వర్జేషన్ ఆఫ్ ఇలా వస్తుందంటే ప్రతిరోజు నేను ఫస్ట్ టైం బహుశా సినిమా సెట్లో ప్రతిరోజు ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చునే వాళ్ళు. సో ఒక్కొక్క సీన్ వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహంగా చాలా కోరికగా తీసినట్టు ఉండింది. రైట్. మామూలుగా ఇద్దరు లీడ్ యాక్ట్రెసెస్ ఉంటే ఎంతో కొంత నా స్కోప్ ఎంత ఉంది స్క్రీన్ మీద, పక్క వాళ్ళది ఎంత ఉంది, ఇది ఉంటుంది అంటారు కదా. కానీ మీ ఇద్దరు రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. Yeah. రాశి గారి డాక్టర్ మీరని. నో షీ సూపర్ ఫన్ అండి. షీ సూపర్ ఫన్. అండ్ నేను యాక్చువల్లీ సాంగ్ షూట్ అప్పుడు కూడా వెళ్ళాను సెట్కి. దాని తర్వాత మొన్న యాక్చువల్లీ రాశి గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే వీఆర్ ట్రావెలింగ్, అమ్మ నేను అండ్ తన ఫ్యామిలీతో, రాశి అండ్ హర్ పేరెంట్స్ వర్ దేర్. సో ఇద్దరం అంటే తెలియకుండా వి Oh. జస్ట్ హ్యాపెన్ టు బి ఆన్ ద Okay. సేమ్ అని అనమాట ఫ్లైట్. సో జరిగింది ఓకే. ఫస్ట్ ఫ్లైట్ తీసుకున్నాం. దాని తర్వాత ఒక లే ఓవర్ ఉండింది. అంత జరుగుతుంది ఓకే. నేను అమ్మ లౌంజ్కి వెళ్ళాము. ఒక 9-10 అవర్స్ లే ఓవర్ ఉండింది. దానివల్ల వీ వర్ జస్ట్ రెస్టింగ్ దమ్ చేస్తుంటే నేను అమ్మ నడుస్తున్నాం. స్లీపింగ్ పాడ్స్ అని ఉంటాయండి మామూలుగా. సో అక్కడ ఏంటంటే వెళ్ళి పడుకోవచ్చు అనమాట. ఎందుకంటే లాంగ్ లే ఓవర్స్ ఉన్నప్పుడు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ వేసుకొని ఇట్లా ఇట్లా బ్యాగ్ వేసుకొని అలా 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 వెళ్తుంది. సో మా అమ్మ అయ్యో పాప మీద పిల్ల తప్పిపోయినట్టుంది అంది. అవునా అమ్మ అని ఒకసారి పోయి అడిగి చూడు అంతా ఓకేనా. సమ్ గర్ల్ ఇలా ఇలా తట్టి తిరిగి చూస్తే రాశి. నేనన్నా షీ ఈజ్ వాకింగ్ చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని ఇట్లా అని నడుచుకొని సో క్యూట్. దాని తర్వాత కాదు, చిన్న పాప తప్పిపోయిందేమో అనుకోవడం మాత్రం క్రేజీ. అదే కదా నేను అన్నాను మమ్మీ పెద్ద పాప మమ్మీ. దాని తర్వాత అసలు బోల్డ్ అని కబుర్లు. సో కలిసిన వెంటనే హర్ ఫ్యామిలీ వాజ్ దే, మై ఫ్యామిలీ వాజ్ దే. సో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతూ ఏంటంటే అక్కడ స్లీపింగ్ పాడ్స్లో ఫస్ట్ వాళ్ళు మనకు ఒక టికెట్ అనుకోండి, టికెట్ ఇవ్వడమే కష్టం. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ ఉంటాయి. సో మేమిద్దరం ఫైట్ చేసి ఎలాగో తీసుకొని వచ్చాం. తన పేరెంట్స్కి, నేను మమ్మీకి తీసుకొని వస్తే కూర్చొని మాకు ఆ బజర్ ఇచ్చారు. బజర్ ఇచ్చి కూర్చొని ఉన్నాం, ఇద్దరం మాట్లాడుతూనే ఉన్నాం. వీ డిడ్ంట్ రియలైజ్ 3-4 అవర్స్ అయిపోయాయి అలాగే. సో కోపంగా ఒక ఆయన వచ్చారు, డింగ్ 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 అని బయటికి వచ్చేసి స్లీపింగ్ పాడ్ వెన్ యూ యూజింగ్ అన్నారు. అచ్చు బాబాయ్. అప్పుడు వీ రియలైజ్ వీ హావ్ టు గో బ్యాక్. బట్ దట్ వాస్ వన్ ఇన్సిడెంట్. బట్ ఐ థింక్ షీస్ చాలా పాజిటివ్ అండ్ స్వీట్ టు బి అరౌండ్. నేను బెస్ట్. నాకు తెలుగు మాట్లాడితే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. రైట్. ఓ మై గాడ్, ఐ హాడ్ సో మచ్ ఫన్. సో తెలుగు మాట్లాడడం ఒక ప్లస్. దాన్ని మామూలుగా ఏమంటారు అడ్వాంటేజ్గా తీసుకోలేదు హరిశంకర్ గారు. మీకు ఆన్ ద స్పాట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. ఎప్పుడైనా పవర్ స్టార్ గారు ముందు డైలాగ్ చెప్తున్నప్పుడు తడబడి రీటేక్ అయితే కాన్షియస్ ఫీల్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సింగిల్ టేక్లో మీరు? మాక్సిమం టపటప అయిపోయేదండి. అంటే వాళ్ళంత భయం ఉన్నప్పుడు కొంచెం మనకి బట్టి కొట్టే స్కిల్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. నా డాక్టర్ ప్రాక్టీస్ వల్ల కొంచెం MBBS వల్ల ఆ బట్టి కొట్టడం కొంచెం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంప్లీట్ చేసి అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు లీలా మీరు? అటు అది జనరల్ MBBS చదవాలంటే ఆయన బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లాగా మేము ఏదో అలా ఇన్స్పైర్ అయ్యి కొంచెం ట్రై చేస్తాం అంతే. మామూలుగా MBBS మామూలుగా ఏ పని చేయకుండా అది చదవడమే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఇంత పని చేస్తూ అసలు టైం సరిపోకుండా వర్క్ చేస్తూ అది కంప్లీట్ చేయడం ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్ అండి. ఇంకా నేను నా పిల్లలకి అలాంటి టాస్క్ పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్. కానీ అమ్మ డాక్టర్ అవ్వడం వల్ల అండ్ ప్లస్ ఆస్మోసిస్ అని ఒక అప్లికేషన్ ఉంది. సో అక్కడ ఇన్ సంథింగ్ లైక్ ఆస్మోసిస్ మేము టైం టు టైం ఒక్కొక్క LAQ ఆర్ ఎస్ఏ షార్ట్ నోట్స్ వాట్ ఎవర్ తీసుకొని నోట్స్ రాసుకోవడం జరిగేది. రైట్. బట్ ఇట్ వాజ్ అ టాస్క్ అండి అమ్మో. బట్ ఆ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్
ఎప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఒక స్కెడ్యూల్ తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఐ నీడ్ టు గో బ్యాక్ అన్నప్పుడు నన్ను పంపించేవారు. సో రైట్. నేను ఓవర్ వర్క్ చేసేదాన్ని. ఒక రోజులో ఒక 2-3 షిఫ్ట్స్ చేసేసి దాని తర్వాత ఒక మంత్లో ఒక లాస్ట్ 10-15 డేస్ వెళ్ళిపోయేదాన్ని. బట్ ఒకటి అయిపోయింది అనుకున్నానండి. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ డన్. అండ్ ఈ అమ్మయ్య. అమ్మయ్య నిజంగా. అండ్ ఈ టైంలో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ సచ్, ఇప్పుడు ఊరికే ఒక యాక్టర్ అవ్వడం వల్ల మేబీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ దిస్ మచ్. కానీ ఈ జనరేషన్లో మల్టీ టాస్కింగ్ అనేది మీరు ప్రతి ఒక్కరిలో చూస్తారు. రైట్. ఇప్పుడు యావరేజ్ నా ఏజ్ ఉన్న ప్రతి అమ్మాయి ఈదర్ డూయింగ్ 2-3 జాబ్స్ చేస్తున్నారు, లేకపోతే దర్ హ్యాండ్లింగ్ ఒక ప్యాషన్. చాలా మంది డాన్సర్స్ ఆర్ సింగర్స్ రైట్. వాళ్ళ జాబ్స్తో హ్యాండిల్ చేస్తున్నారు. సో అందరూ మల్టీ టాస్క్ చేస్తారు. సో ఐ ఫీల్ లైక్ మనమున్న జనరేషన్ అంతా ఫార్వర్డ్ ఉంది అండ్ మనం అంతా హార్డ్ వర్క్ పెట్టకపోతే అంటే చాలా గుడ్ స్టూడెంట్స్ అయితే ఒక కంప్లీట్ చేయాలి, అమ్మ చెప్పిన టాస్క్ మనం 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 ఫాలో అవుతున్న అది ప్యాషన్ నేను మమ్మీ కోసం చేయలేదండి. మెయిన్గా నేను తాతగారికి ఒక మాట ఇచ్చాను. అండ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ నాకు ఎక్కడో ఒక సెన్స్ ఆఫ్ రియల్ అనిపించేది. రైట్. నాకు ఒక ఈ సినిమాలు కొన్నిసార్లు మనల్ని చాలా ఒక ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. జనాలు ఇచ్చే ప్రేమ మనం చాలా ఓవర్వెల్మ్ అయిపోతాం. సో నాకు ఒక రియల్ టీచింగ్స్ ఉండాలంటే ఇట్ వాజ్ నాకు ఆ కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ముఖ్యం. కాకపోతే నేనేంటంటే నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు నా కాలేజ్, బికాజ్ ఆ ప్రపంచం వరకే ఉంచాను. ఓకే. సో ఇట్ వాస్ దోస్ 2-3 ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో నా క్లాస్ మేట్స్ అయినా వీళ్ళందరితో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్, మనకి రికార్డ్స్ టైంకి వెళ్ళాలంటే రికార్డ్స్ టైంకి వెళ్ళాలి. వైవాలో తిట్టించుకోవడం అంటే అది ఇంకా రోజ్ కాబతే వైవాస్లో తిట్టించుకోవడం. సో అది నాకు చాలా ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఇన్ షేపింగ్ మీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. రైట్. అండ్ దిస్ ఫర్ రికగ్నిషన్ ఐ ఫీల్ అట్లా. కాకపోతే ఇది ఒక 10-15 ఏళ్ల తర్వాత మీరు చెప్తే బాగుండేదేమో, కానీ ఇంతలోనే ఆ రియలైజేషన్ రావడం అనేది గొప్ప విషయం అనమాట. జనరలీ చాలా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అంటారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కంటే ముందే మీకు రియలైజేషన్ ఉంది, అది గుడ్ థింగ్ అన్నిటికంటే. థ్యాంక్ యూ. అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ డెఫినెట్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్, మాస్ ఫిలిం, బిగ్గెస్ట్ హీరో చేస్తున్న ఫిలిం అంటే థియేటర్లో విజువల్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం మనం చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూస్తే కానీ డైలాగ్లు అర్థం అవ్వనివ్వరు, ఆ విజువల్స్ అనిపిస్తాయి అనమాట థియేటర్ నుంచి. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు 19th కి? మమ్మీతో వెళ్తున్నారా, టీంతో వెళ్తున్నారా సినిమాకి? నేను చెప్పాలి వాళ్ళే ఎక్కడ వెళ్ళనిస్తారో, బట్ నాకైతే మాస్ థియేటర్కే వెళ్ళాలి అనుంది మనసంతా. ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ లెట్స్ సీ. నేను యాక్చువల్లీ యూజువల్గా ఏం చేస్తానంటే, నా ఫస్ట్ సినిమా పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు వాజ్ ద ఫస్ట్ టైం పేపర్లు ఎగరేసి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం జరిగింది. సో ఇప్పటికీ నాకు ఆ పేపర్లు ఏవైతే ఎగరేసారు నాతో ఉన్నాయి, ఒక 4-5 పీసెస్ నేను ఇప్పటికీ పెట్టుకున్నా ఒక మెమరీ లాగా. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ఈ సినిమా కూడా నేను వచ్చేస్తాను. రైట్. చాలా రకాల మాస్ ఫిలిమ్స్ చూసాం మనం, ఈవెన్ ఆయన చేసినవి చూసాను. ప్రీవియస్ గబ్బర్ సింగ్ మనం చూసాం, హరిశంకర్ గారు అండ్ ఆయన కాంబినేషన్లో వచ్చింది, అందులో కూడా ఆయన కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో డిఫరెన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రీవియస్ కాప్ ఫిలిమ్స్కి, పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్లీ చేసిన ఫిలిమ్స్కి అంటే వాట్ యూ సే? I think our year in time ki that was Gabbar Singh was huge andi. I was a Gabbar Singh fan. And 2026 ki Ustad Bhagat Singh is apt. ఓకే. Yeah. అసలు ఆ వ్యత్యాసం అయితే ఉంది, ఆ తేడా అయితే ఉండింది అంటున్నారు రెండిట్లో పాటు. ఓకే. అండ్ ప్రతి సినిమాకి నేను అడిగే క్వశ్చన్, అంటే ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది సినిమా. అఫ్ కోర్స్ ఇక్కడ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు అని చెప్పారు, బట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ వన్ మెమరీ ఆల్వేస్ చెరిష్, లైక్ 4 పేపర్లు మీరు దాచుకున్నారు కదా ఫస్ట్ వచ్చినవి, సో ఉస్తాద్ నుంచి అలా దాచుకోవాలంటే ఏంటి? నేను ఒక ఓం నెక్లెస్ వేసుకుంటుందంటే అమ్మాయి, సో అది నేను పెట్టుకున్నాను. లైక్ ఒక్కొక్క సినిమా నుంచి ఎస్పెషలీ ఫెరీలీ లైక్ క్యారెక్టరైజేషన్ నేను అలా చేశాను. భగవంత్ కేసరికి ఆ నలదారం మెడలో తను వేసుకున్నది పెట్టుకున్నా. అలాగే ఈ సినిమాలో దట్ వన్ ఐ టుక్ అండ్ ఐ కెప్ట్ ఇట్ నాతో. నాకు ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అండి, లైక్ ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్గా. ఒక్క టేక్ అవే అని ఏం లేదు, ది ఎక్స్పీరియన్స్ వాజ్ అ లర్నింగ్ ఫర్ మీ. అండ్ హరిశంకర్ గారి స్కూలింగ్ వాజ్ న్యూ ఫర్ మీ. ఓకే. సో అది నాకు
నేర్పించింది. ప్రాపర్ నేర్పించింది. పైగా సీన్ అప్పటికప్పుడు ఇస్తే కూడా ఎలా I know, మేనేజ్ చేయాలి I know, I know. నేర్పి- కాకపోతే ఆయనకి ఎక్స్ట్రీమ్ క్లారిటీ అండి. సో మాకేంటంటే టైం వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మాకేంటంటే ఎలాంటి వేస్ట్ ఆఫ్ టైం ఉండేది కాదు. Right. సెట్కి వెళ్ళామా టప్ప స్టార్ట్. సో ఐ న్యూ దట్ అట్ ఆల్ టైమ్స్ నేను అలర్ట్గా ఉండాలి. సో ఒకరోజు ఈవెన్ ఒక 8 కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నా నేను చాలా హ్యాపీగా వెళ్ళి టప్ప మార్చుకొని వచ్చేదాన్ని. సో నా మైండ్లో ఏంటంటే ఎన్ని షార్ట్స్ దొరికితే ఒక రోజు హౌ మెనీ ఎవర్ షార్ట్స్ వీ కెన్ ఫినిష్ ఇట్స్ బెటర్. సో నేను ఫస్ట్ టైం మేబీ ఒక సినిమాని ఆ యాంగిల్లో చూడడం కూడా జరిగింది. సో ఇవాళ ఎంత కంప్లీట్ చేయాలి, ఇది మామూలుగా ఇట్స్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ థింగ్. బట్ ఈ సినిమాలో నేను కూడా ఏంటి ఎంత చేయాలి, అవునా అది చేయాలి అది చేయాలని అలా ఒక ఇట్ వాజ్ టీమ్ వర్క్ అండి హోలిస్టిక్లీ. అంటే ఆయన టైమింగ్స్ అర్థం చేసుకొని అండ్ ప్లస్ అందరం మా టోస్లో ఉండి ఇట్లా ఖచ్చితంగా. అంటే ఈ సినిమా చాలా టైం కూడా పట్టింది, మధ్య మధ్యలో ఒక చిన్న బ్రేక్ కూడా రావడం జరిగింది బికాస్ ఈస్ వెరీ బిజీ పాలిటిక్స్ లో అక్కడ ఉన్నప్పుడు. ఈ ఫిలిం కోసం మీరు చాలా వదిలేశారు అని కూడా విన్నాం న్యూస్ లో, అది ఎంతవరకు నిజం? సో యాక్చువల్లీ దట్ ఈస్ ద ట్రూత్ అండి. సో అంటే ఏం జరిగిందంటే మేము యాక్చువల్లీ చాలా పార్ట్స్ ఆల్రెడీ షూట్ చేసేసాం. సో అది షూట్ చేయడం వల్ల ఐ న్యూ ఫర్ అ ఫ్యాక్ట్ నౌ మేము రెజ్యూమ్ చేసినప్పుడు ఆయనకు ఒక సెట్ డేట్స్ ఆబ్వియస్లీ మాకు ఇచ్చారు. అండ్ అదే టైంలో మామూలుగా ఏ సినిమానో దే అండర్స్టూడ్, దే న్యూ దట్ ఓకే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అమికబుల్గా అయ్యింది. సో వేరే సినిమా టీం కూడా లేదు ఇంకా బికాజ్ ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, సో ఎలాగో ఇట్లా కష్టం అవుతుంది 2 sides మేనేజ్ చేయడం. సో ఇట్స్ ఓకే యూ ఫినిష్ దట్ ఫిల్మ్ పీస్ఫుల్లీ అని అలా జరిగింది. బట్ కొన్ని వదలాల్సి వచ్చింది ఖచ్చితంగా. పవర్ స్టార్ గారి కోసం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం कुछ पाने के लिए कुछ खोना पड़ता है. तो है. సో पाने के लिए కుछ పానే కే లియే కుछ కొన పడతాయి. కరెక్ట్ గానే చెప్పారు మీరు. అండ్ నేను మాసా క్లాసా అని కొన్ని పేర్లు చెప్తాను, అంటే మీరు అది మాసా క్లాసా చెప్పాలి, ఓకేనా? మాస్ క్లాస్ ఆన్సర్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. విల్ స్టార్ట్ విత్ మాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. లీడర్. మాస్ క్లాస్ కి బాస్. మాస్ క్లాస్ కి బాస్. సూపర్ క్రేజీ. హరిశంకర్ గారు. మాస్. ఫుల్ మాస్ ని తెలుగులో అంటే ఊర మాస్. ఊర మాస్. రవి గారు. మైత్రి రవి గారు. మాస్. మైత్రి నవీన్ గారు. క్లాస్ కి కనిపించే మాస్. నవీన్ గారు నేను క్లాస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను. నవీన్ గారు క్లాస్ గా కనిపించే మాస్ ఎప్పుడు కనిపించలేదు. లేకపోతే సినిమా మినిమం అంత మాస్ ఉండాలి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. క్లాస్ అండ్ మాస్. అందరికి క్లాస్ మాసే వస్తుంది. ఓకే, మాస్. మాస్ మాస్ మోస్ట్లీ. ఓకే, రాశి ఖన్నా. క్లాస్. శ్రీలీల. అది మీరు చెప్పారు. ఆ టైం టు టైం మారుతూ ఉంటుంది, నా మూడ్ బట్టి ఉంటుంది. క్లాస్ ఎప్పుడంటే క్లాస్, మాస్ ఎప్పుడంటే మాస్. డాన్స్ చేసేటప్పుడు మాస్, పర్ఫామ్ చేసేటప్పుడు క్లాస్. అంతే. క్రేజీ. అండ్ ఫైనల్ గా లైక్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక వర్డ్ లో చెప్పాలి, పవర్ స్టార్ గారి గురించి ఒక వర్డ్ లో చెప్పాలి అంటే వాట్ డు యు సే? ఓన్లీ వన్ వర్డ్ లో. ట్యాగ్ లైన్స్ ఉంటాయి, పంచ్ లైన్స్ ఉంటాయి హరిశంకర్ గారు అలా. ఇప్పుడు హరిశంకర్ గారిలో చెప్పమంటే నాకు కొంచెం టాస్క్ అని. ఆయనకి ఫోన్ చేసి I think it is a proper Ustad Bhagat Singh is a cinematic treat, a fan's feast and full meals. ఆయన ఎంత బాగున్నారు తెలుసా? మొన్న రవి గారు మాట్లాడుతూ అసలు ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లడ్డూలా ఉంటారు. నిజంగానే ఆయన ఎంత అందంగా ఉన్నారంటే స్క్రీన్ మీద ఆయన డాన్స్ చేయడం ఎస్పెషల్లీ చాలా చాలా రోజుల తర్వాత. అందులో డైలాగ్ కూడా ఉంటుంది, మీ కాళ్ళు కదలాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నాం అని. ఈవెన్ ట్రైలర్ లో కూడా వచ్చింది కదా, ఈగల్లీ అలానే వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో మీ రోల్ డెఫినెట్ గా పవర్ స్టార్ గారు అంటే పవర్ స్టార్ గారినే చూస్తారు మాక్సిమం, అక్కని కళ్ళు అటు వైపు వెళ్ళిపోతాయి. అండ్ ఈ రోల్ మీ రోల్ ప్రజలకు ఎంత గుర్తుండిపోతుంది అనుకుంటున్నారు? మీ రోల్ మీకు ఎంత గుర్తుపడుతుంది? బికాస్ ఇన్ని డేస్ నుంచి ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేశారు. నాకు అనిపించేది ఐ థింక్ ఒక ఫ్యాన్, ప్రతి అమ్మాయి ఇప్పుడు బహుశా చూస్తున్న అమ్మాయి ఐ థింక్ తన లెన్స్ లో సార్ని ఎలా చూస్తుందో అలాంటి ఒక అమ్మాయి. రైట్. సో ఇఫ్ ఐ హావ్ టు సే షీఈస్ అ వెరీ సెన్సిటివ్ గర్ల్, సిల్లీ, ఓకే, అండ్ షీ స్వీట్. రైట్. సో ఆ అమ్మాయి నాకు చాలా దగ్గరగానే ఉంటుంది రియల్ లైఫ్ కి.
కొన్ని విషయాల్లో ఎస్పెషలీ. బట్ ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్ అండి. స్వీట్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ లైక్ నేనేం చెప్పాలనుకోవట్లేదండి. ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ నో వాట్ టు సే అట్ టైమ్స్, బట్ ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్. ఓకే. అండ్ నేను చేసిన గుడ్ క్యారెక్టర్స్లో ఇప్పటి వరకు ఐ థింక్ ఈ పేరు, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమా గుర్తుండిపోతుంది అని నేను నమ్ముతున్నా. ఓకే, మీకు అండ్ చూసే ఆడియన్స్ కూడా. యా, డెఫినెట్లీ రైట్. ఐఎమ్ పాజిటివ్ అబౌట్ దట్. డెఫినెట్ గా నేను కూడా అదే కోరుకుంటున్నాను, అలా గుర్తుండిపోవాలని. ఉస్తాద్ భగత్ సింగ్ లో లీలాస్ క్యారెక్టర్ అండ్ ఎంటైర్ ఫిలిం డెఫినెట్ గా ఒక సినిమా హిట్ అయినప్పుడు అది ఉంటుంది. అవును. ఐ థింక్ కమర్షియల్ సినిమా ఇప్పుడు ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ తెలుగు పల్స్ అండ్ ఆడియన్స్. అండ్ నేను నాకు ద కైండ్ ఆఫ్ సినిమా నేను ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎస్పెషలీ తెలుగు సినిమా, సో ఇదే కొంచెం చూసి పెరిగాం కదా. లైక్ వీ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ రైట్ film, these kind of films and these kind of షార్ట్స్. అండ్ నాకు ఒక్కొక్క షార్ట్ గుర్తొస్తుంది ఇప్పుడు చేసినవన్నీ. చేసినవన్నీ. బట్ డెఫినెట్లీ అని అంటే కమర్షియల్ సినిమా అంటేనే ఇట్స్ అ ప్యాకేజ్. అండ్ మనకి ఆ ఎంటర్టైన్మెంట్, కామెడీ, సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు కమర్షియల్ సినిమా అంటేనే కొంచెం డీవియేషన్ ఫ్రమ్ రియాలిటీ. ఎందుకంటే we're గోయింగ్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. సో a deviation from little bit reality and inclination towards amplified emotions. రైట్. సో మామూలుగా మనకి ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా స్లోగా తిరిగినా ఏంటి సినిమాటిక్ గా తిరుగుతాం అంటాం కదా మన నిజ జీవితంలో కూడా. సో ఆ థ్రిల్, దాట్ హై, ఆ ఇమాజినేషన్. ఇప్పుడు ఒక అమ్మాయి వెన్ షీఈ్ ఇన్ లవ్, తను కూడా ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతుంటే ఇట్లా పడిపోతుంది. కరెక్ట్. బికాస్ మనకు ఆ సినిమా బగ్ ఉన్నప్పుడు, లేకపోతే అది మీకు లవ్ గురించి ఇంతలా ఎలా తెలుసు? నాకెందుకు తెలుస్తుంది? అందరికీ తెలుసు కదా. అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను లీలా. నేనేమనుకున్నా అంటే ఇంకా క్యారెక్టర్ లో ఉండి అలా ఆ క్యారెక్టర్ కలర్ లో నుంచి ఎలా ఉండేది తను అని. మా డైరెక్టర్ గారు ఇలా సేమ్ ఎలా ఉండాలమ్మా, ఇలా ప్రేమలో పడినప్పుడు చూసుకుందాం సార్ అనేదాన్ని నేను. బట్ వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ లైక్ దట్ ఆన్ సెట్. మీరు పడట్లేదు కానీ మీతో మాత్రం అక్కడ బౌలెడంత మంది ప్రేమలో పడి ఉంటారు. ఇన్స్టాగ్రామ్ మీరు మరీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎంత మంది ప్రేమలో పడి ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా. దట్స్ వెరీ స్వీట్, దట్స్ వెరీ స్వీట్. బట్ దానివల్లే కదండి ఐ ఫీల్ లైక్ ఒక ఆర్టిస్ట్ గా పుట్టడమే ఇట్స్ ఒక పూర్వజన్మ, లైక్ లిటరలీ పుణ్యం. బికాజ్ ద కైండ్ ఆఫ్ లవ్ అంటే మనకి ఇవాళ మన వాళ్ళే మనకి సరిగ్గా ప్రేమ చూపిస్తారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఇప్పటికీ ఎస్పెషలీ మన ఆడియన్స్ బ్లైండ్ గా ఒక మనిషి ఇష్టం అంటే నమ్మకం, ఐ మీన్ దే జస్ట్ బ్లైండ్ లవ్, సెల్ఫ్లెస్ లవ్ అంటారు కదా. అండ్ అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను సినిమాలో. అండ్ ఎస్పెషలీ ఈ సినిమాతో ఇప్పుడు కూడా నేను ఈవెన్ వెన్ ఐ పుట్ అప్ ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పెట్టినా కూడా సో మెనీ పీపుల్ పిఎస్బికే హీరోయిన్ ఇలా ముద్దుగా స్టార్ట్ చేస్తారు, విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ స్వీట్ టు సీ. అండ్ సో నేను చెప్తూ ఉంటా ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి, నా సైన్యం మీరే, పిఎస్బికే ఫ్యాన్స్ కమ్ ఆన్, యూర్ ఆన్ మై సైడ్ అని. వాళ్ళు రెడీగా ఉన్నారు 19 కోసం, వాళ్ళు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే సెట్ లో కొంతమంది కొన్ని ఊత పదాలు ఉంటాయి కదా జనరల్లీ, మనం చాలా వరకు నేను ఓకే రియలీ స్టార్ట్ ఇట్లాంటివన్నీ కొన్ని ఊత పదాలు ఉంటాయి నాకు. అలా పవర్ స్టార్ గారు ఊత పదం ఏంటి ఆయన ఎక్కువగా మాట్లాడే ఊత పదం అంటే ఎక్కువగా యూజ్ చేసే మాటలు రావడమే రేర్. అంటే మీరు ఊత పదాలు అడుగుతున్నారు నన్ను అంటే ఒకటి స్టార్ట్ ఓకే రెడీ ఇట్లాంటివి ఉంటాయి కదా కొంతమందిలో. సో ఆయన నవ్వుతారండి, నేను కింద చూసి అంటారు. మీరు పవర్ స్టార్ గారిని ఇమిటేట్ చేశారు కదా ఇప్పుడు. ఇమిటేట్ చేశానా? నేను ఇమాజినేషన్ లోకి వెళ్ళాను. అమ్మ బాబోయ్, బట్ బ్యూటిఫుల్ గా ఇమిటేట్ చేశారు. అది ఇమిటేషన్ అంటారు. నేను యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ టైం కలిసి ఐ అజ్యూమ్ సార్ ఇట్లా సినిమాలో అంటారు, అట్లా ఆయన ఎప్పుడైనా లైవ్ లో అంటారా అని చూసి వెయిట్ చేసి సార్ అంటారా అంటే నేను అనుకున్నా. మామూలుగా కూడా మేనరిజం అంటే కొన్నిసార్లు వస్తుంది, ఇది కూడా ఆయన మేనరిజం కదా, అది వచ్చేదా ఎక్కువ సార్? కొన్నిసార్లు ఆయన న్యాచురల్ గా వచ్చేస్తుంది. అప్పుడు నేను
కోసం వెయిట్ చేసేదాన్ని. 30 రోజులైంది. రాలేదా? సినిమాలో చూసుకోమా అన్నారు. ఓకే కూల్. అండ్ హరిశంకర్ గారు ఊదుబోదాం అంటే ఎక్కువగా యూజ్ చేసేవాడు. లైక్ ఇక హరిశంకర్ గారు వచ్చారంటే ఈ లైన్లో ఇది ఒకటి వినపడుతుంది అనుకునేది. రెడీ రెడీ ఎనర్జీ ఎనర్జీ అంటారు ఆయన. ఆయన సెట్ ఎలా దద్దరిల్లిపోద్ది ఒక సెకండ్ కంప్లీట్ గా. రెడీ రెడీ ఎనర్జీ అంటే అందరు ఇలా ఇలా ఒక్క సెకండ్ అలా అలా అయిపోతారు. యాక్షన్ అంటారు ఆయన ఎక్కువ. ఇంకా డైరెక్టర్ యాక్షన్ కట్ కాకుండా Action cut. యాక్షన్ కట్ ఎక్కువ వినపడి ఉంటుంది. పాపం ఆయన అతలా కుతలం అయిపోయేవారు. అది ఇది అది ఇది అది చూసుకొని ఇది చూసుకొని అది చూసుకొని ఇన్ని వర్డ్స్ ఎలా వచ్చు ఇలా మీకు? అతలా కుతలం అతలాగా నేనే వాడినారు అసలు. ఇదే నా ప్రాబ్లం. నేను ఎక్కువసేపు మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఇట్లా ఇట్లా నా తెలుగు మొత్తం. అందుకనే సీన్ పేపర్ ఇవ్వలేదు ఆయనకి తెలుసు. ఆయనకి మీరు రాగానే ఇలా ఫట్ 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 చెప్పేస్తారని తెలుసు. చాలా పరీక్ష. ఆయన స్ట్రిక్ట్ టీచర్ అని కరెక్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ సైనస్. ఓకే. నేను అన్నాను కాదండి మేబీ, కానీ మాకు బాగా ఇట్ వాజ్ ఓన్లీ 1-2 days అండ్ దెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ సమ్వేర్. కానీ చాలా స్ట్రిక్ట్ టీచర్. ఓకే. అలా అలా అలాంటి స్కూల్లో ఉండాలి ఖచ్చితంగా. అంతో ఎంతో చాలా నేర్చుకోవడానికి కూడా దొరుకుతుంది. అండ్ ఫైనలీ 19th March ఉగాది షడ్రుచులాగే ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా మేము ఆ టేస్ట్లు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ మీరు మాత్రం తీయగా వస్తారు దాంట్లోంచి అని అనుకుంటున్నా. బెల్లం బెల్లం ఇవే ఇవే లేదు, ఇవే ఇవే మాకు కావాలంటున్నారు ఇవాళ రేపు. వి వాంట్ లైక్ ఇలాంటిది ఏదో ఒకటి కావాలి మాకు ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ వన్స్ అగైన్. లైక్ డెఫినెట్గా సక్సెస్ మీరు చూసారు, బట్ కొంచెం ఈ సక్సెస్ ఇంకా పెద్దది అవ్వాలి, మీకు గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్పెషలీ ఇదే March 19th ఉగాది పండగతో పాటు మా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. సో అందరూ పండగని సెలబ్రేట్ చేసి ప్రశాంతంగా సినిమాకి వెళ్ళి సినిమాని సెలబ్రేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ స్వీట్ ఇంటర్వ్యూ. ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్. అండ్ ఫస్ట్ డే ఫర్ షో డెఫినెట్లీ అదే అడగాల్సిన క్వశ్చన్ అసలు. పవర్ స్టార్ గారు అన్నిటికన్నా మీ ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేయాల్సింది. ట్రైలర్ చూసినప్పుడు అసలు ఐ సా దట్ గ్లిటర్. క్రేజీ. పవర్ స్టార్ ఫ్యాన్ ఎవరు కాదు నాకు తెలిసి. ఈ రూమ్ లో అడిగితే 19th ప్లాన్ ఏంటి అంటే అదే చెప్తారు, ఉస్తాద్ భగత్ సింగ్. ఆ డే అంటేనే ఉస్తాద్ భగత్ సింగ్ డే అన్నమాట. డెఫినెట్లీ. I'm praying. Yeah. Thank you God. Thank you audiences for making this happen. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఫైనల్ గా ఒకటి నేను ఇందాక అడగాల్సింది ఇప్పుడు అడుగుతున్నాను. ఒకవేళ పవర్ స్టార్ గారి సినిమాలు ఏదైనా రీమేక్ చేస్తే, అందులో ఖుషి కానీ జల్సా కానీ రీమేక్ చేశారు అనుకోండి, హీరో సేమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో మీరు ఏ సినిమా చేయాలనుకుంటున్నారు? భూమిక గారు రోల్ చేయాలనుకుంటున్నారా? ఇలియానా గారు రోల్ చేయాలనుకుంటున్నారా? ఏ సినిమా రీమేక్ చేస్తే మీరు చేయాలనుకుంటున్నారు? ఆర్ ఎల్స్ గబ్బర్ సింగ్ శృతి హాసన్ రోల్ చేయాలనుకుంటున్నారు? ఏం టాస్క్ అండి. జస్ట్ ఊరికే ఫన్. The magic they brought in was crazy. ఏ సినిమా రీమేక్ చేస్తే మీరు అంత చూస్ ఆప్షన్స్ ఓన్లీ బెటర్. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, ఖుషి, జల్సా. ఎనీయో ఇలియానా గారి రోల్ చాలా ఇందాక నచ్చింది అనేసరిగా. I would do జల్సా అండ్ గబ్బర్ సింగ్. జల్సా అండ్ గబ్బర్ సింగ్ బోత్. యా. ఓకే, వెరీ నైస్. నేను ఖుషిలో కూడా శ్రీలీలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అది కూడా చాలా చాలా మంచి రోల్. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటారు కదా, అది చాలా బాగుంటుంది. I can't tell you. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చారు. నా స్ట్రెస్ చేయకూడదు మీరు. అమ్మో, నేను అస్సలు స్ట్రెస్ చేయలేదు. అసలే మనం భగత్ సింగ్ తాలూకా ఎప్పుడు. సో మీరు భగత్ సింగ్ తాలూకా, మేమందరం కూడా భగత్ సింగ్ తాలూకా. 19th నుంచి నాకు తెలిసి థియేటర్స్ కూడా భగత్ సింగ్ తాలూకా. సో అక్కడ కలుసుకుందాం. నేను హరిశంకర్ గారి స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో శ్రీలీల గారు చెప్పింది వినేశారు. ఇంకా నాకు తెలుసు డేట్ మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదని. 19th ఉగాది రోజు ఉగాది పచ్చడి తినేసామా, సినిమాకి వెళ్ళామా, చూసామా, హిట్ ఇచ్చామా, ఇదే కదా ప్లాన్. నాకు తెలుసు కదా. సో థియేటర్లో కలుసుకుందాం. అంతవరకు దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.